పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో అప్పుడే శాంతి, అంతలోనే అశాంతి. బాంబుల మోత ఆగిందనుకుంటే ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన ఆర్థిక యుద్ధం మొదలైంది అక్కడ. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సెకండ్ ఇన్నింగ్స్లో ఒక మాస్టర్ ప్లానే వేశాడు. ఇరాన్ సొమ్ముతో ఎవరెవరు లాభపడుతున్నారో వారందరినీ ఏరిపారేసే పని మొదలుపెట్టాడంట. ఇందులో భాగంగా ఏకంగా చైనానే టార్గెట్ చేసింది అమెరికా. అసలు ట్రంప్ వేసిన ఆ చమురు స్కెచ్ ఏంటి? చైనా రిఫైనరీలపై అమెరికా ఎందుకు ఉక్కుపాదం మోపుతుంది? ఇరాన్ రహస్య నౌకాదళం వెనుక ఉన్న అసలు గుట్టేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్పై ఎప్పటి నుంచో ఆంక్షలున్నాయి. బట్ ఆ దేశం షాడో ఫ్లీట్ అనే ఒక రహస్య నౌకాదళం ద్వారా దొంగచాటుగా చమురు వ్యాపారం చేస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా సముద్రం మధ్యలో నౌకల పేర్లు మార్చి GPS ఆఫ్ చేసి మరీ ఈ అక్రమ రవాణా సాగిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా ట్రెజరీ శాఖ ఈ దొంగ నెట్వర్క్ను పసిగట్టింది. నౌకల పేర్లు మార్చినా, జెండాలు మార్చిన శాటిలైట్ టెక్నాలజీతో ప్రతి కదలికను కనిపెడుతూ అమెరికా తన వేట అయితే కొనసాగిస్తోంది. సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు డజన్ల కొద్ది నౌకలపై వేటు వేసింది. అంటే ఇరాన్ చేతికి చిల్లి గవ్వ అందకుండా సముద్ర మార్గాలన్నింటినీ అమెరికా దిగ్బంధం చేస్తోంది. మరి ఇరాన్ అమ్ముతున్న ఈ దొంగ చమురును కొంటుందెవరు? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. చైనాలోని టీ ప్యాడ్స్ అని పిలిచే స్వతంత్ర రిఫైనరీలు ఈ వ్యాపారానికి అడ్డగా మారాయి. తక్కువ ధరకు వస్తుంది కదా అని ఇరాన్ నుంచి చమురు కొంటూ ఆ దేశ సైన్యానికి బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కట్టబెడుతూ ఉన్నాయి. ఇందులో రెండో అతిపెద్ద కంపెనీ అయిన హెంగ్లీ పెట్రోకెమికల్ పై అమెరికా ఇప్పుడు ఆంక్షలు విధించింది. ఒకవైపు చౌకగా దొరికే చమురు, మరోవైపు అమెరికా విధించే భారీ జరిమానాలు. ఇప్పుడు డ్రాగన్ దేశం ముందున్నవి రెండు దారులు. ఇరాన్ నుంచి చమురు కొంటారో లేక అమెరికాతో వ్యాపారం చేస్తారో తేల్చుకోండి అంటూ చైనాకు ట్రంప్ సర్కార్ అల్టిమేటమే జారీ చేసింది. అసలు అమెరికా ఇంతలా ఇరాన్ను ఎందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది? దీని వెనుక మాక్సిమం ప్రెషర్ అనే బలమైన వ్యూహం ఉంది. గతంలో ఇరాన్ అణు ఒప్పందం నుంచి తప్పుకున్న ట్రంప్ ఇప్పుడు ఆ దేశం అణు కలలు కనకుండా ఉండాలి అంటే ఆర్థిక అశనిపాతమే సరైన మందు అని నమ్ముతున్నారు. చమురు ద్వారా వచ్చే ఆదాయం ఆగితే ఇరాన్ రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది. అప్పుడు ఆ దేశం అణు ఆయుధాల తయారీని ఆపేక తప్పదు. ఇరాన్ ఆర్థికంగా దెబ్బకొట్టడం అంటే ఆ దేశం మద్దతిస్తున్న ముఠాల నెట్వర్క్ను కూడా నిర్వీర్యం చేయడమే. ఇప్పటికే 1000కి పైగా సంస్థలపై ఆంక్షలు విధించిన అమెరికా ఇరాన్ ఆస్తులను స్తంభింపజేస్తోంది. యుద్ధం చేయకుండానే శత్రువును లొంగదీసుకోవడమే ట్రంప్ అసలైన ప్లాన్. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక పక్క చైనాతో వాణిజ్య యుద్ధం ముదురుతుంటే ఈ ఆంక్షల ప్రభావంతో గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ దెబ్బతినే ప్రమాదం పొంచుంది ఇక్కడ. ఇది జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల జోబుకి చిల్లు పెట్టక తప్పదు. మరోపక్క ఇరాన్ తన పంథా మార్చుకుంటుందా లేక ఎదురుదాడికి దిగుతుందా అన్నది ఇప్పుడు ఇక్కడ ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి బాంబుల మోత కంటే ఈ ఆర్థిక ఆంక్షల దెబ్బే ఇరాన్కు గట్టిగా తగిలేలా ఇక్కడ కనిపిస్తూ ఉంది.